మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే ఈ మొక్క పురుషులకు అమృతం. ఒంటరిగా చూడండి. పురుషులకి ఈ మొక్క ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. మన ఆయుర్వేద శాస్త్రం కోట్లాది రకాల మొక్కల గురించి, వాటి వల్ల నయమయ్యే అనేక వ్యాధుల గురించి చెప్పింది. అలాంటి అద్భుతమైన మొక్కలలో ఒకటి సత్యనాశిని మొక్క. దీనిని పిచ్చి కుసుమ చెట్టు అని కూడా అంటారు. ఈ పేరు వినగానే ఇది చెడు చేస్తుందని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ మొక్కకు ఎన్నో వైద్య గుణాలున్నాయి. అంతేకాకుండా అనేక తాంత్రిక శక్తులు కూడా ఉన్నాయి. ఇది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. చూడడానికి ఇది ఒక ముళ్ళ ముక్కలా కనిపించినా ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు మనం ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే మనకు ఉండే పేదరికం పోయి ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వస్తే, భారతీయ సనాతన ఆయుర్వేద విజ్ఞానం అనేది ఒక అక్షయ పాత్ర వంటిది. ఇందులో మానవాళికి సంభవించే ప్రతి అనారోగ్యానికి ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలు నిక్షిప్తమై ఉన్నాయి. మన చుట్టూ పెరిగే మొక్కలు, చెట్లు కేవలం పచ్చదనం కోసమే కాకుండా మన ప్రాణాలను రక్షించే సంజీవనులుగా పనిచేస్తాయి. అటువంటి అద్భుతమైన మొక్కలలో సత్యనాశిని మొక్క ఒకటి. దీనిని గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చి కుసుమ లేదా బ్రహ్మదండి అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను సాధారణంగా ఒక కలుపు మొక్కగా భావించి అందరూ నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీనిలోని వైద్య గుణాలు తెలిస్తే ఎవరూ దీనిని వదలరు. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి సంబంధించి ఈ మొక్కను ఆయుర్వేద శాస్త్రం అమృతంతో సమానంగా అభివర్ణించింది. పురుషులలో ఉండే శారీరక దౌర్బల్యం, నరాల బలహీనత మరియు సంతాన సంబంధిత సమస్యలను తొలగించడంలో ఈ మొక్క అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మొక్క ఆకులు ముళ్ళతో నిండి ఉండి పువ్వులు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఈ మొక్కలోని ఏ భాగాన్ని తుంచినా కూడా పసుపు రంగులో చిక్కని పాలు వస్తాయి. అందుకే దీనికి స్వర్ణక్షేరి అని పేరు వచ్చింది. పురుషుల శరీరంలోని సప్త ధాతువులను బలోపేతం చేసి వారికి వజ్రం వంటి దృఢత్వాన్ని ప్రసాదించే గుణం ఈ మొక్కలో పుష్కలంగా ఉంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి, కలుషిత ఆహారం మరియు నిద్రలేమి కారణంగా చాలామంది పురుషులు తమ సహజ సిద్ధమైన శక్తిని కోల్పోతున్నారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా మానసిక ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సత్యనాశిని మొక్క ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. పురుషులలో ఉండే ఉష్ణాన్ని తగ్గించి శరీరానికి చలువను ఇస్తూనే అంతర్గత శక్తిని పెంపొందించడం దీని ప్రత్యేకత. ఈ మొక్క వేరును సేకరించి దానిని పద్ధతి ప్రకారం శుద్ధి చేసి వాడటం ద్వారా పురుషులలో వీర్యకణాల సంఖ్య పెరగడమే కాకుండా వాటి నాణ్యత కూడా మెరుగుపడుతుంది. ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి శరీరంలోని ప్రతి నరానికి సత్తువను ఇస్తుంది. పురాతన కాలంలో మునులు మరియు యోధులు తమ శరీర దారిద్ర్యాన్ని కాపాడుకోవడానికి ఈ బ్రహ్మదండి మూలికను కాయకల్ప చికిత్సలో భాగంగా వాడేవారు. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా దీర్ఘకాలికంగా వేధించే అలసట మరియు నీరసం మటుమాయం అవుతాయి. ఈ మొక్కను ఔషధంగా తయారు చేసుకునే విధానం చాలా పవిత్రమైనది మరియు శాస్త్రీయమైనది. ముందుగా ఆరోగ్యంగా పెరిగిన సత్యనాశిని మొక్కను గుర్తించి భూమిలో లోతుగా ఉండే దాని వేరును జాగ్రత్తగా సేకరించాలి. ఈ వేరును శుభ్రమైన నీటితో కడిగి మట్టి లేకుండా చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కోసి ఆవు పాలలో నానబెట్టి శుద్ధి చేయాలి. ఆయుర్వేదంలో ఏదైనా శక్తివంతమైన మూలికను వాడే ముందు ఇలా శుద్ధి చేయడం వల్ల దానిలోని దోషాలు తొలగిపోతాయి. శుద్ధి చేసిన వేరు ముక్కలను నీడలో బాగా ఎండబెట్టి ఆ తరువాత రోలులో వేసి మెత్తని చూర్ణంలా దంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు
ఒక చిన్న చెంచా మోతాదులో తీసుకుని దానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి గోరువెచ్చని ఆవు పాలతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పురుషులలో నరాల పటుత్వం పెరుగుతుంది మరియు ధాతు పుష్టి కలుగుతుంది. ఇది శరీరంలో నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి పౌరుషాన్ని రెట్టింపు చేస్తుంది. కేవలం వేరు మాత్రమే కాకుండా ఈ మొక్క గింజలు కూడా ఎంతో శక్తివంతమైనవి. గింజలను దోరగా వేయించి పొడి చేసి తక్కువ మోతాదులో నెయ్యితో కలిపి తీసుకుంటే పురుషులలో సంతానలేమి సమస్యలు తొలగిపోతాయి. సత్యనాశిని మొక్క కేవలం శారీరక శక్తికే కాకుండా శరీరంలోని విషదోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. రక్తంలో చేరిన మలినాలను వడకట్టి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఇది తోడ్పడుతుంది. పురుషులలో వచ్చే మూత్రనాళ సమస్యలు మరియు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. మూత్రంలో మంట ఉన్నప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని తగిన మోతాదులో వాడటం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పులతో బాధపడే పురుషులు ఈ మొక్క గింజల నూనెను వాడటం శ్రేయస్కరం. ఈ నూనెను ఆవ నూనెతో కలిపి వేడి చేసి కీళ్లపై మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పులు తగ్గుతాయి. నరాల వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో ఈ మొక్కకు సాటి వచ్చే మరొక మూలిక ఆయుర్వేదంలో లేదని చెప్పవచ్చు. మెదడులోని నరాలను శాంతపరిచి ఒత్తిడిని తగ్గించి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. సరైన నిద్ర ఉన్నప్పుడే పురుషుల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా వారి లైంగిక సామర్థ్యం సహజంగానే పెరుగుతుంది. ఈ మొక్కను వాడుతున్న సమయంలో కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. పురుషులు ఈ ఔషధాన్ని సేవించేటప్పుడు మద్యపానం మరియు ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అధికంగా కారంగా ఉండే పదార్థాలు, మసాలాలు మరియు పులుపును తగ్గించాలి. ఆహారంలో పాలు, నెయ్యి, పండ్లు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఔషధం త్వరగా పనిచేస్తుంది. ఈ మొక్కను అమృతంతో పోల్చడానికి కారణం ఇది మనిషిని నిత్య యవ్వనుడిగా ఉంచడమే. వృద్ధాప్యం త్వరగా రానియకుండా కంటి చూపును మెరుగుపరిచి జుట్టు రాలడం తగ్గించి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. మన చుట్టూ ఉండే ఈ పిచ్చి కుసుమ చెట్టును నిర్లక్ష్యం చేయకుండా దానిలోని ఔషధ గుణాలను గ్రహించి సరైన పద్ధతిలో వాడుకుంటే పురుషులకు ఎటువంటి ఖరీదైన మందులు అవసరముండదు. ప్రకృతియే ఒక వైద్యశాల అని, అందులోని ప్రతి మొక్క ఒక వైద్యుడని ఈ సత్యనాశిని మొక్క నిరూపిస్తుంది. నరాల బలహీనతతో బాధపడుతూ ఆత్మవిశ్వాసం కోల్పోయిన పురుషులకు ఇది ఒక వరం లాంటిది. ఈ మొక్కను కేవలం పిచ్చి మొక్కగా చూడకుండా ఒక దివ్యమైన మూలికగా గౌరవించి ఆయుర్వేద నిపుణుల సలహాతో వాడుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మరియు అపారమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ మొక్కలోని చేదు గుణం కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉన్నప్పుడే రక్తం శుద్ధి అవుతుంది మరియు శరీరంలో కొత్త రక్తం పుడుతుంది. రక్తహీనతతో బాధపడే పురుషులు కూడా ఈ మొక్కను వాడటం ద్వారా శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు. దీనివల్ల ముఖంలో వర్చస్సు పెరుగుతుంది మరియు కళ్ళ కింద నలుపు తగ్గుతుంది. కండరాల పుష్టి కోసం వ్యాయామం చేసే పురుషులు కృత్రిమమైన ప్రోటీన్ పొడులకు బదులుగా సహజ సిద్ధమైన ఈ బ్రహ్మదండిని వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజమైన బలాన్ని పొందుతారు. శరీరంలో ఉన్న వాత, పిత్త, కఫదోషాలను సమతుల్యం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వాత దోషం వల్ల కలిగే నరాల నొప్పులు, పిత్తదోషం వల్ల కలిగే అధిక వేడి, కఫదోషం వల్ల కలిగే నీరసం, ఈ మూడింటిని సత్యనాశిని మొక్క ఒక్కటే నయం చేయగలదు. అందుకే దీనిని సర్వరోగ నివారిణిగా కూడా పిలుస్తారు. పురుషులు తమ జీవన ప్రయాణంలో ఎదుర్కొనే శారీరక మరియు మానసిక సవాళ్లను తట్టుకోవడానికి అవసరమైన శక్తిని ఈ మొక్క అందిస్తుంది. గుండె కండరాలను బలోపేతం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తపోటు సరిగ్గా ఉన్నప్పుడే శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణవాయువు అందుతుంది. దీనివల్ల పురుషులలో చురుకుదనం పెరుగుతుంది మరియు వారు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. సత్యనాశిని మొక్కలో ఉండే ఆల్కలాయిడ్లు కేవలం రోగాలను తగ్గించడమే కాకుండా మన శరీరంలోని కణాలను పునరుజ్జీవింపజేస్తాయి. కణాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి దీర్ఘాయుషును పొందగలుగుతాడు.
మన పూర్వీకులు ఈ రహస్యాలను గుర్తించి అడవుల్లో పెరిగే ఈ ముక్కలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకునేవారు. నేటి తరానికి ఈ విజ్ఞానం అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ ముక్కను సరైన క్రమంలో, సరైన మోతాదులో వాడుకుంటే అసలైన పురుషత్వం అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రకృతి మాత మనకు ఎన్నో సంపదలనిచ్చింది. అందులో అత్యంత విలువైనది ఆరోగ్య సంపద. ఆ ఆరోగ్య సంపదను కాపాడుకోవడానికి సత్యనాశిని మొక్క ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ మొక్క కనిపించినప్పుడు దానిని వదలకుండా దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అయితే గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ఈ మొక్క పాలు నేరుగా కళ్ళలో పడకుండా చూసుకోవాలి. మరియు గింజలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. ఆయుర్వేదం చెప్పిన విధంగా శుద్ధి చేసిన తరువాతే వాడాలి. పురుషుల పాలిట అమృతంలా మారే ఈ మొక్కను గౌరవించి ప్రకృతి ప్రసాదించిన ఈ వరప్రసాదాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. నరాల పటుత్వం కోసం, సంతాన భాగ్యం కోసం, అపారమైన శారీరక శక్తి కోసం సత్యనాశిని మొక్కను మించిన ఔషధం మరొకటి లేదు. ఆరోగ్యవంతమైన పురుషుడే బలమైన కుటుంబాన్ని మరియు సమాజాన్ని నిర్మించగలడు. అటువంటి శక్తినిచ్చే ఈ బ్రహ్మదండి మొక్కను మనం సంరక్షించుకుందాం మరియు మన భారతీయ వైద్య విధానంలోని గొప్పతనాన్ని చాటి చెబుదాం. ఈ మొక్కలోని ప్రతి అణువు పురుషుల ఆరోగ్యానికి అంకితం చేయబడింది. దానిని గుర్తించి ప్రవర్తిస్తే ఆయురారోగ్యాలతో వర్ధిల్లవచ్చు. మన చుట్టూ ఉన్న ఈ పచ్చని సంపదను కాపాడుకుంటూ ప్రకృతిలోని అద్భుతాలను తెలుసుకుంటూ సాగిపోవడమే మానవ జీవన పరమార్థం. ఈ సత్యనాశిని మొక్క పురుషుల జీవితాల్లో కొత్త వెలుగును నింపి వారిని శక్తివంతులుగా మారుస్తున్ననడిల్లో ఎలాంటి సందేహం లేదు. పురుషులు తమ శరీరంలోని అంతర్గత గ్రంథుల పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఈ మొక్కను ఒక టానిక్ లాగా ఉపయోగించవచ్చు. దీనివల్ల జీర్ణశక్తి పెరిగి తిన్న ఆహారం త్వరగా వంతపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందినప్పుడే ధాతు పుష్టి కలుగుతుంది. సత్యనాశిని మొక్క ఆకులు మరియు వేర్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. పురుషులు నిత్యం ఎదుర్కొనే వెన్నునొప్పి సమస్యకు కూడా దీని వేరు చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నెముకలోని నరాలను పటిష్టం చేయడం ద్వారా శరీరాన్ని నిటారుగా, దృఢంగా ఉంచుతుంది. యవ్వనంలో ఉన్న పురుషులు ఈ ఔషధాన్ని వాడటం వల్ల వారిలో ఏకాగ్రత మరియు మేధస్సు కూడా పెరుగుతాయి. ఇది కేవలం శారీరక శక్తికే పరిమితం కాకుండా మెదడులోని కణాలను ఉత్తేజితం చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇంతటి బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ రోజు నుండే సత్యనాశిని మొక్క ప్రాముఖ్యతను గుర్తించి దానిని ఆరోగ్యప్రదాయినిగా స్వీకరిద్దాం. ప్రకృతి సిద్ధమైన వైద్యాన్ని నమ్మి ఆచరించడం వల్ల మన శరీరం ప్రకృతితో మమేకమై ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. పురుషుల పాలిట అమృత సదృశమైన ఈ మొక్కను మన సంస్కృతిలో మరియు వైద్యంలో భాగంగా చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ సమాచారాన్ని కేవలం విజ్ఞానంగా మాత్రమే కాకుండా ఒక జీవన సూత్రంగా పాటించి పురుషులు తమ పౌరుషాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకున్నాం. ప్రకృతియే పరమాత్మ. అందులోని ప్రతి మొక్క ఒక దివ్య ఔషధం. మన చుట్టూ ఉన్న ఈ ఔషధ సంపదను కాపాడుకుంటూ సుఖ సంతోషాలతో జీవిద్దాం. సత్యనాశిని మొక్క కేవలం పురుషుల ఆరోగ్యానికే కాకుండా మానవ శరీరానికి సోకే అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వాతపు నొప్పులతో బాధపడేవారికి ఈ మొక్క ఒక వరప్రసాదం వంటిది. వయస్సు పెరగడం వల్ల లేదా శరీరంలో వాతదోషం పెరగడం వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులను, కీళ్ల వాపులను తగ్గించడానికి ఈ మొక్క గింజల నుండి తీసిన నూనెను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. సత్యనాశిని గింజల నూనెను కొద్దిగా వేడి చేసి నొప్పులున్న చోట సున్నితంగా మసాజ్ చేయడం వల్ల అక్కడ రక్త ప్రసరణ మెరుగుపడి కండరాలు పటిష్టమవుతాయి. ఇది కీళ్ల మధ్య ఉండే గుజ్జును పెంచడానికి మరియు వాపులను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలికంగా వేధించే చర్మ వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు ఈ మొక్క ఒక దివ్యౌషధం.
తామర, గజ్జి, దురద వంటి చర్మ సమస్యలున్నప్పుడు ఈ ముక్క ఆకుల రసాన్ని లేదా ఆకులని మెత్తగా నూరి ఆ పట్టును చర్మంపై వేయడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా మరియు ఫంగస్ నశించి చర్మం తిరిగి ఆరోగ్యవంతంగా మారుతుంది. చర్మంపై వచ్చే మొండి పుండ్లు, ఇతర ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఈ ముక్కలోని యాంటీసెప్టిక్ గుణాలు కీలక పాత్ర పోషిస్తాయి. గాయాలు మరియు దెబ్బల విషయంలో కూడా సత్యనాశిని ముక్క తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. పొలాల్లో పనిచేసేటప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు ఏదైనా పదునైన వస్తువు వల్ల గాయమయ్యి రక్తం కారుతుంటే వెంటనే ఈ ముక్క ఆకులను నలిపి ఆ రసాన్ని గాయంపై వేస్తే రక్తం కారడం వెంటనే ఆగిపోతుంది. ఈ ముక్క నుండి వచ్చి పసుపు రంగు పాలు గాయాలను త్వరగా మాన్పించడమే కాకుండా అక్కడ ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తాయి. సెగగడ్డలు లేదా చీము పట్టిన గడ్డలున్నప్పుడు ఈ ఆకులని వేడి చేసి గడ్డల మీద కడితే అవి త్వరగా పగిలి లోపల ఉన్న వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా మొండి దగ్గు మరియు ఉబ్బసం ఉన్నవారు వైద్యుల సలహాతో ఈ ముక్క వేరును కాల్చి ఆ పొగను పీల్చడం లేదా వేరు చూర్ణాన్ని అతి తక్కువ మోతాదులో వాడటం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం కరిగి శ్వాస తీసుకోవడం సులభతరమవుతుంది. కంటి సమస్యలకు కూడా ఈ ముక్క పాలను నీటితో కలిపి తగిన జాగ్రత్తలతో వాడటం వల్ల కంటి చుక్లాలు మరియు మంటలు తగ్గుతాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ ముక్క వేరు కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఇలా సత్యనాశిని ముక్క శరీరంలోని ప్రతి భాగానికి బాహ్య మరియు అంతర్గత సమస్యలకు ఒక శక్తివంతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.